హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గౌడ్ అఫీషియల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే నిన్నటితో అయిపోయింది. ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది వెళ్ళబోతున్నారు, ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి 6 మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నారు. మరి ఆ 6 మెంబర్స్ ఎవరంటే, ఫస్ట్ వచ్చేసి శ్రీజ దమ్ము. ఈవిడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎపిసోడ్ మొత్తం అంటే టాస్కులు అవని, నార్మల్గా మాట్లాడడం అవని, ఏదైనా హై లెవెల్లో పెర్ఫామ్ అయితే చేసింది. ఈవిడికి ఓట్లు కూడా బాగా పడుతున్నాయి. సో జడ్జెస్ అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మామూలుగా పెర్ఫామ్ చేయదు అని వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. చూద్దాం మరి ఏమవుద్దో. సెకండ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన ఫైట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీస్తో ఎలా ఫైట్ చేస్తాడో అనేది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రియా. ఈవిడ టాస్క్లు అయితే చాలా బాగా ఆడుద్ది. ఓట్లు కూడా చాలా బాగా పడుతున్నాయి. చూద్దాం మరి ఈవిడ బిగ్ బాస్ హౌస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది చూద్దాం. ఇంకా ఫోర్త్ వచ్చేసి మిలిటరీ మ్యాన్ పవన్. పవన్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టాస్క్లన్నీ చాలా బాగా ఆడాడు అండ్ ఓట్లు కూడా చాలా బాగా పడుతున్నాయి. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి మన మిలిటరీ మ్యాన్ పవన్. ఫిఫ్త్ వచ్చేసి మర్యాద మనీష్. ఈయన స్టార్టింగ్లో కొంచెం తడబడ్డాడు కానీ లాస్ట్లో సెట్ అయ్యాడు. సో ఈయన ఫిఫ్త్ కంటెస్టెంట్. 6 వచ్చేసి నాగా ఆర్ డీమాన్ పవన్. వీళ్ళిద్దరూ ఎందుకు అంటే, నాగా వచ్చేసి టాస్కులు చాలా బాగా ఆడాడు. డీమాన్ పవన్ వచ్చేసి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. జడ్జెస్ పరంగా చూసుకుంటే నాగా వెళ్తాడు, ఓట్ల పరంగా చూసుకుంటే డీమాన్ పవన్ వెళ్తారు. సో ఇది ఈ 6 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళబోతున్నారు.